సాగాలమ్మా నీ పెదవుల చిన్నప్పుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం చంటి పాపల్లే ఉండాలి నేనడిగి నిన్ను నిరంతగా ఎదగాలను గడుగడుగడు నీ కొడువే అమ్మా ఎదసడిలో శుతిలయనువే అమ్మా నీ కొలిచే శరణరే నన్ను నిత్యం నడిపే సారథివే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలోనే మొదలైంది మన జన్మ. నిద్ర రావాలంటే కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి మెతుకు నా బ్రతుకని పెంచేలా ఉంటేనే నేను నువ్వంటేనే అనుకోలేకపోతే ఏమైపోతాను నీ కడ చూపే నన్ను కాకుండా తడబడి పడిపోనా చక్కమ్మా మరి మరి నన్నుగా చూస్తూ ఉంటే చాలమ్మా పరి పరి దినముల వెలుతురుగా పైకెదుగుతూ ఉంటానమ్మా. ఇంత గొప్ప ప్రేమను పొందుతున్న ఆ తల్లిని చూడొచ్చా భయ్యా? నేనొక అనాథని. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మా అమ్మతో నాకు మిగిలిపోయిన జ్ఞాపకం ఏదైనా ఉందంటే అది ఈ మువ్వల పట్టీనే. నిన్ను నిరంతగా ఎదగాలనుకునే అమ్మా, అమ్మా. అమ్మ అనగానే ప్రతి ఒక్కరిలో ప్రేమ పొంగిపోతుంది కదా. కానీ ఎందుకు భయ్యా యవ్వనం రాగానే పెళ్లి కాగానే అమ్మ ప్రేమని మర్చిపోతాం. చివరికి వారిని ఓల్డేజ్ హోమ్స్లో వదిలివేయడానికి కూడా వెనుకాడరు. నిన్ను కనేటప్పుడు శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారిగా విరిచినట్లు, ప్రాణం పోయినట్లు బాధను అనుభవిస్తూ నువ్వు పుట్టాక ఆ బాధనంతా మర్చిపోయి ఆనందించేది అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్నప్పుడే ప్రేమను చూపించు. అమ్మ దూరం అయ్యాక ఎంత ప్రేమ ఉన్నా వ్యర్థమే. చూడకపోవచ్చు, కానీ నాకు కనిపించే ప్రతి స్త్రీమూర్తి నాకు అమ్మే. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప
మిగతా అప్పుడు కూతురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడు? ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంత వెనకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకు పాపం బాగా. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అని సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి, సంతోషపరచండి, గర్వపడేలా చేయండి. ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు వాళ్ళు మీతో ఉండకపోవచ్చు. Our sincere appreciation goes to the 10th grade boys and girls performing every action and expression. Thank you, audience. Thank you.